హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్కటి సీన్ మళ్ళీ రిపీట్ అవబోతుందా అంటే ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారింది. దీని మీద మనకి పూర్తి విశ్లేషణ అందించడానికి డివి శ్రీనివాస్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ పరిస్థితికి ఏంటి, ఏ రాజకీయంగా ఏ వైపు తీసుకువెళ్తుంది అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు అనే అంశం తెరపైకి వచ్చింది. అసలు ఇది సాధ్యమా సార్? టెక్నికల్గా కావచ్చు, ఇది దీంట్లో ఉండేటువంటి లోటుపాట్లు ఏంటి, అసలు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అంటే ఏంటి? ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు జనరల్గా క్యాబినెట్లో సీనియర్ లేదు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన్ని అక్కడ పాలనా వ్యవహారాలు చూడమని బాధ్యత అప్పచెప్పి వెళ్ళడం పరిపాటి అన్నమాట. జనరల్గా జరుగుతూ ఉండేటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. సాధారణ పరిపాలనా శాఖ ఇవాళ ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉంటుంది. హోమ్ మినిస్టర్ మరి దాన్ని చూస్తూ ఉండొచ్చు పోలీస్ శాఖ పైన. కానీ శాంతి భద్రతల ఇష్యూకు సంబంధించి మరి ఏదన్నా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏదైనా జరిగిందనుకోండి, అలాంటి కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశాలు ఉంటాయి. వాటిని మరి ముఖ్యమంత్రి లేరు కాబట్టి, విదేశాల్లో ఉన్నారు కాబట్టి అవి మరి జాప్యం జరగకూడదు. అటువంటి సందర్భాల్లో జనరల్గా చేస్తూ ఉంటారు. ఏ ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి విదేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి సీనియర్ సహచరుడు, అనుభవజ్ఞుడు, లేదు ఈ డిప్యూటీ పిఎంఓ లేకపోతే డిప్యూటీ సీఎంఓ ఉంటే ఆ పోస్ట్లో ఉండేవాళ్ళు చూస్తుంటారు, అప్పచెప్తూ ఉంటారు. అంటే పూర్తిగా ముఖ్యమంత్రికి ఉండేటువంటి హోదా కావచ్చు, ఆ పవర్ అంతా కూడా ఈ పదవికి ఉంటుందా సార్ ఆ టైంలో, ఆ 4 రోజులు పూర్తి స్థాయిలో? అంటే ఇక్కడ ఆల్రెడీ మంత్రిగా మీ అధికారం మీకుంటుంది. ఓకే. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా మీ పర్యవేక్షణ మీకుంటుంది. దీన్ని అధికార కోణంలో చూడకూడదు. ఓకే, ఇది పర్యవేక్షణ అంతే, సూపర్విజన్. ముఖ్యమంత్రి కూడా అధికారాలు ఉన్నాయి, అధికారం అనే పదం వాడకూడదు అనమాట. అధికారం ఉండేది అధికారులకే. ఓకే. వీళ్ళంతా ఏంటి, ప్రజాప్రతినిధులు మాత్రమే. సరైన నిర్ణయం అధికారులు తీసుకునేలాగా పర్యవేక్షించాలి. అంతే తప్ప వీళ్ళేంటి, ప్రజలు వీళ్ళకి ఇచ్చిన పెత్తనం పర్యవేక్షణలో మాత్రమే. ఇప్పుడు రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. వీటన్నిటినీ ఆ విధి నిర్వహణ అధికార యంత్రాంగం ఉంటుంది, బ్యూరోక్రసీ. ఐఏఎస్లు ఉన్నారు కదా, ఐపీఎస్లు ఉన్నారు కదా, ఆర్డీఓలు, డిఎస్పీలు, నీకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు ఉన్నారు. అదే, వీళ్ళు సరిగ్గా ఆ విధి నిర్వహణ చేయాలా, బాధ్యత వాళ్లతో నిర్వర్తించేలా చూడమని ప్రతినిధులకు ప్రజలు ఇచ్చిన బాధ్యత ఈ పోస్టు. ఎమ్మెల్యేగిరి, లేకపోతే ఎమ్మెల్సీ, లేకపోతే ఎంపీ, రాజ్యసభ, లోక్సభ, గ్రామ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు. అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు కావాలంటే చాలా మంది ఇది ఒక వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిందా అంటే, దీనికి అంత హైప్ లేనప్పటికీ కూడా కావాలని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని, జన సైనికుల్ని, జనసేన నాయకుల్ని కొంచెం రెచ్చగొట్టే విధంగా, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదో హైప్ ఇచ్చేస్తున్నారు, ఇది ఇవ్వకపోతే మళ్ళీ జనసేన పార్టీ కొంతమంది నాయకులు తిరగబడే అవకాశం ఉంటుంది అనే విధంగా ఏమన్నా చూడొచ్చా సార్ దీన్ని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వరద ప్రవాహంలో కొట్టుకుపోతాం. ఇప్పుడు వరదల్లో కొట్టుకుపోయే వాడికి అరటిపొత్త దొరికింది అనుకో, దాన్ని పట్టుకుని ఒడ్డును చేరదాం అనుకుంటాడు. పూచిక పుల్ల దొరికింది అనుకో, అది పట్టుకుని ఒడ్డును చేరదాం అనుకుంటాడు. లేకపోతే ఇవాళ ఒక అభివృద్ధి ఒక వరదలాగా జరుగుతుంది. సంక్షేమం, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, సంక్షేమ వరద. లేకపోతే కేంద్ర నిధులు రాబట్టడం, అసలు అనూహ్యం, ఆశ్చర్యకరం. గతంలో ఎప్పుడూ రానట్టుగా ఈ ఒక్క సంవత్సరంలోనే కేంద్రం నుంచి నిధుల వరద. కొట్టుకుపోతున్నారు. ఈ వరదలో కొట్టుకుపోతూ జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక ఒక పూచిక పుల్ల దొరికింది. పవన్ కళ్యాణ్ అంట
తెలుగుని అమ్మ భాష అన్నాడంట, అవును. హిందీని పెద్దమ్మ భాష అన్నాడంట. అవును. ఏ పుల్ల పూచిక పుల్ల పూచిక దొరికిందా? అవును. అది పట్టుకుని ఇస్తాడా? ఓకే. అంటే ఏదో ఒకటి ట్రై చేస్తున్నారు ఇంకా. లేకపోతే ఆ వినుత గురించి ఎత్తుతారు. అవును. అవును. ఏది కాళహస్తిలో ఏదో హత్య జరిగింది. అవును సార్. అవును. అక్కడ ఎవరు ఆమె జనసేన, అప్పుడు ఆ కోట వినుత దంపతులు. యాక్చువల్గా అక్కడ జరిగిన హత్య ఏంటి? అది కుటుంబ పరంగా జరిగిందా? దానికి రాజకీయాల ముసుగేస్తున్నారా? బొజ్జల సుధీర్ రెడ్డి అతను ఏదో లోపరుచుకున్నాడు, ఏదేదో చెప్తారు. అవును. అంటే సింగిల్ షాట్ 2 బర్డ్సా? ఆ! వీళ్ళని ఏమనుకోవాలి? అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు పిట్టలు. కొడదాం అనుకుంటున్నారా? కోట వినుత దంపతులు ఆ హత్య అడ్డం పెట్టుకుని అటు అటు బొజ్జల టీడీపీని సుధీర్ని మరి అతనికి రాజకీయంగా ఇబ్బంది పెడదామనా? లేదు, దాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఎన్డీఏ అలయన్స్, హ్మ్. హ్మ్. ఈ పొత్తుని విచ్ఛిన్నం చేద్దామనా? అసలు వాళ్ళ డిబేట్లు, వాళ్ళ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూస్తుంటే నాకు మాత్రం అసలు జాలేస్తుంది. అసలు నేను విస్తుపోతున్నా ఒక రకంగా. ఏంటి అబ్బా, 21 మంది ఎమ్మెల్యేలు, జాగ్రత్త మీరు కోట వినుత పరిస్థితి వస్తుంది మీకు. లేకపోతే మొత్తం జనసేన ఇన్ఛార్జిలారా అవును సార్. జాగ్రత్త, వినుత పరిస్థితి వస్తుంది మీకు. అవును. ఇలా మాట్లాడుతున్నారు. అంటే టీడీపీ వాళ్ళు ఏదో చేసేస్తున్నారు, మేము కాదు చేసేది అనేది వాళ్ళని అంటే భయపెట్టడం జనసేన సంబంధించిన క్యాడర్‌ని. యాక్చువల్గా బొజ్జల సుధీర్ అవును. అతనేంటి, అతను అక్కడ మరి కాళహస్తిలో అది రాజకీయ కుటుంబం. అవును సార్. ఎప్పటి నుంచి వాళ్ళ తాతగారి దగ్గర నాన్న నుంచి. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సుదీర్ఘకాలం శాసనసభ్యుడు, అవును సార్. చంద్రబాబు క్యాబినెట్ లో మరి వాళ్ళ మంత్రిగా అవును పనిచేశాడు. సార్. 4 టర్మ్స్ ఎమ్మెల్యే. అవును సార్. అసలు వాళ్ళ తాత అవును. ఎవరు? గోపాలకృష్ణారెడ్డి నాన్న అవును. గంగా సుబ్బరామరెడ్డి. ఓకే. ఇంకో తాత ఏది తల్లి తండ్రి ఉమ్. సుధీర్ రెడ్డికి ఆయన తిమ్మారెడ్డి, ఆయన అప్పట్లోనే మాజీ మంత్రి. హ్మ్. అది ఒక పెద్ద రాజకీయ అవును సార్. కుటుంబం. ఈ కుర్రాడిని లోబరుచుకుని అతనికి డబ్బులు ఇచ్చి ఈమెను అడ్డం తొలగించుకోవాల్సిన అవసరం సుధీర్ రెడ్డికి ఉంటుందా? అవును సార్. అక్కడ ప్రజలు ఆలోచించరా? ఒకటి, ఆ డ్రైవర్, ఆ హ్మ్. కమ్ హ్మ్. పిఏ ఎవరతను? అతను ఎవరు? రాయుడు అలియాస్ శ్రీనివాసులు. అవును సార్. అతనేంటి ఆ కుటుంబంతో ఎన్నేళ్లుగా సెయిల్ అవుతున్నాడు? అవును సార్. అతని వయసు ఎంత? 22 23 అవును అంట. సార్. 25 లోపే అంటున్నారు. అతను ఒక 10 ఏళ్లుగా వాళ్ళతో ఉన్నాడంట. అంత అవును. నమ్మకస్తుడు మరి ఇతరులు డబ్బిస్తే లోబడతాడా? అవును సార్. ఇప్పుడు యాక్చువల్గా వినుత ఒకవేళ ఆమె ఈ ఆరోపణలు చేస్తే హ్మ్. హ్మ్. ఆమె భర్త మరి వాడిని సస్పెండ్ చేశామన్నారు, ఏదో ఉద్యోగం నుంచి తీసేశాం అనే పేపర్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎప్పుడో ఒక నెల క్రితమో ఎప్పుడో వచ్చింది. అవును. ఆ రోజు సుధీర్ రెడ్డి గుర్తులేడా? అవును. బొజ్జల సుధీర్ రెడ్డి గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడలా? అవును. అంటే అప్పుడు ఉద్యోగం తీసేశారు, అయినా మరి అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఓకే. ఏం జరిగింది? ఇది హత్య కోణంలో చూడాలి, ఓకే. రాజకీయ కోణంలో చూడకూడదు, ఓకే. కుటుంబ కోణంలో చూడాలి. ఆ కుటుంబంలో ఏం జరిగింది అసలు అదంతా అక్కడ ఉన్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకుని మీరు అసలు అలయన్సే బ్రేక్ చేయాలా? అవును. జనసేన, తెలుగుదేశం వీళ్ళెన్ని కట్టెలు పెడితే ఓకే. వాళ్ళు అంత బ్రహ్మాండంగా పరిగెత్తున్నారు. అవును. ఏది వాళ్ళు మీరు విచ్ఛిన్నం చేయాలనుకుంటే వాళ్ళ మధ్య ఐక్యత అవును. పెరిగిపోతుంది. వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నా అది వీళ్ళకి ఆయుధంగా మారుతుంది. దాన్ని ఇంకా కింద వేసుకొని ఇంకా ఇంకా గట్టిగా ఇప్పుడు పనిచేయాలని ఆయన ఇన్ఛార్జి సీఎం అని ఇప్పుడు వాళ్ళు అనుకున్నా, మీరు ప్రచారం ఇస్తారా చేసినా, లేదా అని ఇప్పుడు అనుకున్నా. అతను అసలు సీఎం కాకుండా పోతాడా? అవును. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అవును. ఏమన్నా తేడాలు ఉన్నాయా? లేదు సార్. అవును. ఇప్పుడు వాళ్ళ నిర్ణయాలు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ అడగకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నాడా? అవును. అవును సార్. నిజంగానే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, పోనీ చంద్రబాబు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ నడుచుకోవట్లేదా? అవును. వాళ్ళేమో రామలక్ష్మణుల్లాగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడికి రాక్షసులేమో అరే రే 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 గిల్ల గిల్ల అవును. గిల్ల కొట్టుకుంటున్నారా? అదే. అంటే ఏదో ఒకటి ప్రయత్నం అయితే జరుగుతుందంటారు. అంటే ఇది ఒకటి, హైప్ ఇవ్వడం అయితే. మంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఓకే. ఆయనకిచ్చిన శాఖల పట్ల ఆయన నిబద్ధత ఎలా ఉంది? హ్మ్. హ్మ్. ఆ శాఖల పైన ఆయన పట్టు సాధించాడా లేదా? రైట్. గ్రామీణాభివృద్ధి శాఖగా అతని ప్రోగ్రెస్ ఎలా ఉంది చూడండి. అవును. ఒక సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టారు? హ్మ్. ఎన్ని గోకులాలు కట్టారు? అవును. ఎన్ని రోడ్లు రోడ్లు వేశారు? అవును. 5,000 కోట్లతో రోడ్లు ఒక్క సంవత్సరంలో వేశారంటే మాట్లాడు. ఇవాళ ఏంటి, గుంతల రహిత రహదారులుగా ఒక మిషన్ అప్రోచ్లో అవును సార్. అడవులు,
అవును. మరి అటవీ శాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది? ఏడాదిలో పవన్ కళ్యాణ్ ఒక 75 ఎకరాల అటవీ భూములు ఆక్రమించాడా? అక్కడ అటవీ శాఖ మంత్రి ఒకడు ఆక్రమించాడు. అవును సార్, అవును. ఎవరు? ఫామ్ హౌస్లే కట్టుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా. కంపేర్ చేయండి. అంతే. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి 105 ఎకరాల అటవీ భూములు కబ్జా. ఇక్కడ జనసేనలో మరి ఇంకొక మంత్రి కానీ లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే కానీ పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి కదా అని చెప్పి ఒక 105 ఎకరాల అటవీ భూములు కబ్జా చేశారా? ఇవాళ ఏంటంటే పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది మీరు బేరీ చేసుకోండి. ఆల్రెడీ మీకేంటి చుక్కలు చూపిస్తున్నాడు కదా, అవును సార్. ఇంకెన్ని చుక్కలు చూపించాలి? రైట్. సరస్వతి పవర్ భూములు అవును. ఏమయ్యాయి? తీసుకొచ్చాడు అది కూడా బయటికి. మీ అటవీ భూములు ఎన్ని ఆక్రమించాడు? నిగ్గు తేల్చాడు, అవును. సరెండర్ చేయమన్నారు. లేకపోతే మంగళంపేట అడవులు, అవును సార్. లేకపోతే ఆ కడప అక్కడ సీకే దిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్ లో అటవీ భూములు. అవును. అంటే పవన్ కళ్యాణ్ ఇవాళ చుక్కలు చూపిస్తున్నాడు, ఊపిరాండి. వీళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాడు కాబట్టి పాపం వాళ్ళ తాపత్రయం. రైట్. అదే మొత్తానికి ఏదైనా కానీ ఇది ఒక వైసీపీ ఆడినటువంటి ఒక నాటకం కిందనే చూడాలి తప్ప ఈ ఏదైతే ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అనే దాంట్లో పెద్ద విషయం అయితే ఏమీ లేదు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన అటు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ లో ఇవి పెద్ద విషయాలు ఏమీ కాదు అన్నట్టుగానే డివి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.